కపెర్నహూములో ఉన్న టీం మొత్తం హెచ్ టీమే. కపెర్నహూములోనే శతాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తికి ఎంత హెచ్ ఉండాలి. బట్ హీ కేమ్ డౌన్. ఐ వాంట్ యూ. ఎందుకు? నా ఇంటిలో ఒక దాసులు ఉన్నారు, నా ఇంటిలో పని అన్ని చెయ్యవాడు అతడే. నా ఇంటిలో ఒకరు బాధతో ఉంటే నేను ఆజ్ఞ ఇవ్వటం నాకు సాధ్యం కాదు. నా ఇంటిలో ఒకరు బాగా లేకుండా ఉన్నారు కనుక నేను ఇంటిలో ఉండి పరిచర్య చేస్తున్నానని కాదండి. నా ఇంటిలో ఒకడు బాగా లేకుండా ఉన్నప్పుడు నేను నీ యొద్దకి వస్తాను. ఇంటిలో బాగలేదని అందుకే అతనికి అటెండ్ చేసి నేను అక్కడ కూర్చున్నాను. నో, అతనికి బాగా లేకుండా ఉంటే నేను నీ యొద్దకి వస్తాను. కారణం, నేను నీ యొద్ద చేరితే నీ ఒక్క మాట అక్కడ చేరుతుంది. When you come to Jesus, you know there is power in Jesus. There is authority. ఆయన వచ్చారు, ఆయన ఆశ మొత్తం యేసు. యేసు అవునుగాక అన్నారు, అది నెరవేరింది. కమ్ బ్యాక్. ఆ ట్రబుల్ ఉంది. కమ్ టు జీసస్. ఈ కాలమందయు నీవు ఇచ్చిన పరిచర్యను బట్టి, పరిచరణను బట్టి, సహాయమును బట్టి నీ ఇంటిలో ఉన్న వారందరూ క్షేమంగా లేరండి. నీ దేవుని యొద్దకి వచ్చారు గనుక ఆయన అక్కడ క్షేమం కలుగజేశారు. When you are available to God, God's power will be there manifesting in your house. Now you're saying, Lord, I will take care about my family. God said, you take, I will not take care. Oh Lord, no, I don't want it that way. I want your presence and I will be under your complete direction. అదేనండి క్రైస్తవ జీవితం.